రేపు బుధవారం రోజున మర్చిపోకుండా 2 లవంగాలతో 7 తర్వాత ఇలా చేస్తే చాలండి. మీరు కోరుకుంది జరుగుతుంది. అలానే కాకుండా మీరు అనుకున్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఆ తర్వాత ఏంటంటే గనక మీకు మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు. లవంగాల గురించి మనందరికీ తెలిసిందే కదా! లవంగాలు అతీత శక్తివంతమైనవండి. లవంగాలతో ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసొస్తుంది. ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పొచ్చు. కాబట్టి లవంగాల పరిహారం అనేది తప్పక ఈ విధంగా ఆచరించండి. ముఖ్యంగా ఏంటంటే గనక రేపు బుధవారం కదా! బుధవారం రోజున ఎవరైతే లవంగాలతో పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరిగి వారు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారనమాట. అద్భుతంగా మీకు పనిచేసే పరిహారం అని చెప్పొచ్చు. అంటే లవంగాలకు సంబంధించిన చిన్న చిన్న పరిహారాలు చెప్పుకుందాము. ఇందులో ఏదైతే మీకు అవసరం ఉంటుందో అది చేసుకోండి. కానీ అన్నీ కూడా 99% మీకు పనిచేసే పరిహారాలే అండి. మనం అనుకుంటాం కదా కొన్నిసార్లు లవంగాలతో ఏం పరిహారాలు మనకి ఏం పనిచేస్తాయి అనుకుంటాం. కానీ అలా కాదు. లవంగాలతో మీరు ఏది చేసుకున్నా కానీ మీకు బాగా కలిసి వస్తుంది. లవంగాలు ఏంటంటే కనుక లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. అమ్మవారికి ఎంతో ఇష్టంగా చెప్తూ ఉంటారు. కాబట్టి లవంగాలతో ఏది చేసుకున్నా కానీ మనకు ఫలితాలు అయితే రావటం మన కళ్ళతో మనం చూస్తాం. కొన్ని పరిహారాలు ఏంటంటే కనుక ఒక్క రాత్రిలోనే ఖచ్చితంగా ఫలితాలను ఇస్తాయన్నమాట. ఇందులో ఏంటంటే ఇంకెలాంటి డౌట్లు మీరు పెట్టుకోకండి, సందేహాలు పెట్టుకోకండి. రాదని మాత్రం ఎప్పుడు పరిహారం చేయకూడదు. మాకు వస్తుంది, మాకు ఈ పరిహారం పనిచేస్తుందని మనం చేసుకుంటేనే ఫలితం ఉంటుందన్నమాట. మనకేంటంటే కొన్నిసార్లు అండి ఫలితం వస్తుందో రాదో మనం అనుకుంటాం కదా. అలా కాకుండా ఏంటంటే పరిహారం పనిచేస్తుంది, ఖచ్చితంగా మార్పు వస్తుందని ఒక నమ్మకం ఉండాలి. అలాంటప్పుడు ఏంటంటే ఆ పరిహారం మనకు ఖచ్చితంగా పనిచేయటం కాదు, పరిహారం సిద్ధింపబడి మనం ఫలితం తప్పనిసరిగా పొందుతాం. కానీ లవంగాల పరిహారం ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక్క రాత్రిలోనే ఫలితాలను తెచ్చిపెట్టే పరిహారాలన్నమాట. అందుకే లవంగాలతో ఖచ్చితంగా పరిహారం చేయండి. ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే రేపు బుధవారం రోజు ఒక 2 లవంగాలండి. మనం ఏంటంటే బుధవారం అంటే గణపతికి అంకితం చేయబడే రోజు కదా. అయితే ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజిస్తూ ఉంటారు, గణపతిని ఆరాధిస్తూ ఉంటారు. ఎందుకంటే మన విఘ్నాలు తొలగాలన్నా మనకు వచ్చే ఏర్పడే ఆటంకాలు కావచ్చు, అడ్డంకులు కావచ్చు, మనం అనుకున్న పనులు కావచ్చు, జరగాలంటే ప్రత్యేకించి బుధవారం రోజున ఏంటంటే గనక గణపతి కండి గుర్తు పెట్టుకోండి, కొబ్బరి నూనెతో దీపారాధన చెయ్యండి. అయితే జాతక సమస్యలు, జాతక దోషాలు ఏర్పడుతూ ఉంటాయి. చాలా వరకు కూడా ఏంటంటే గనక మన జీవితంలో మనకు ఉండేవి ఏంటంటే జాతక సమస్యలు, జాతక దోషాలు, రాహుకేతు ప్రభావాలు, పూర్వకర్మ శాపాలు, పాపాలు, వీటి వల్ల లైఫ్ అనేది చాలా వరకు కూడా నష్టాల్లో పడిపోతూ ఉంటుంది కదా, కష్టాలు అనుభవిస్తూ ఉంటాం కదా. అయితే అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలంటే బుధవారం మనకు బుధ అనుగ్రహం కలగాలన్నా, బుధుడి యొక్క అనుగ్రహం కలిగి మన బుద్ధి బలం బాగుండాలన్నా, మన లైఫ్లో ముందుకు వెళ్ళాలన్నా మనం ఏంటంటే చిటికడంత పసుపుని వేసుకొని స్నానం చేస్తే మంచిదనమాట. అలా చేయటం వల్ల గణపతి అనుగ్రహం కలుగుతుంది, బుధ అనుగ్రహం కూడా కలుగుతుంది. ఆ తర్వాత ఇలా స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి ఇంకా గణపతి పటాన్ని చిత్రపటాన్ని క్లీన్ చేసుకొని ఒక గరికనండి, ఒక 11 గరిక పూసలు కానీ 5 గరిక పూసల్ని కానీ, అలానే కాకుండా ఏంటంటే కనుక ఎర్ర మందార పూలతో అలంకరించుకొని దీపారాధన చేయండి. కొబ్బరి నూనె దీపం అంటే గణపతికి ఇష్టం అనమాట. అయితే కొబ్బరి నూనెతో దీపారాధన చేసుకోండి. చేసిన తర్వాత ఒక లవంగాన్ని తీసుకుని చేతిలో పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పి దీపంలో వేసి వెలిగించండి. అలా వెలుగుతుండగా ఏంటంటే కనుక మీ మనసులో ఏ కోరికుంటే ఆ కోరిక కోరుకోండి, ఖచ్చితంగా నెరవేరుతుంది. దీపం కొండెక్కిన తర్వాత లవంగాన్ని తీసి చెట్టు మొదట్లో పడేయండి, సరిపోతుందండి. ఈజీగా ఈ పరిహారం అయితే చేయొచ్చు. ఆ తర్వాత ఇంకొకటి లవంగాలు అనమాట. చెడు కళల నుంచి మనకు విముక్తి కలిగించుకోవటానికి ఇప్పుడు చెప్పే లవంగాల పరిహారం ఉపయోగపడుతుంది. ఏమీ లేదు, ఈ లవంగాలు ఏంటంటే కనుక రెండింటిని తీసుకోవాలి. పువ్వు ఉండాలి. పువ్వు లేకపోతే అది పరిహారానికి పనిచేయదని పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి పువ్వు ఉండేలాగా చూసుకోండి. పువ్వు ఉందనుకోండి అది పరిహారానికి పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అయితే రాత్రి పడుకునే ముందు ఏంటంటే కనుక మనకు కళలు వస్తూ ఉంటాయి. కళల్లో చాలా మందికి కూడా ఏంటంటే కనుక కొంతమందికి మంచి కళలు వస్తాయి, కొంతమందికి చెడు కళలు వస్తూ ఉంటాయి. మనందరికీ తెలిసిందే కదా. కళలు వచ్చినప్పుడు కొన్నిసార్లు ఏంటంటే కనుక అవి మనకు నిజం అవుతూ ఉంటాయి, నిజంగా జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలో కూడా మనకు అర్థం కాదు కదండి. అయితే మీరు ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి, కళలు రాకుండా ఉండాలన్నా మంచి కళలు వస్తే పర్వాలేదు, మనకు మంచి జరుగుతుందని ఒక నమ్మకం ఉంటుంది. అదే చెడు కళలు వస్తే మనకు చెడు జరుగుతుందని మనకు చాలా టెన్షన్ ఉంటుంది, బాధ ఉంటుంది. ఎందుకు ఇలా కళలు వస్తున్నాయి, ఎందుకు ఇలా జరుగుతుందని మనం ఏంటంటే చాలా డిప్రెషన్లో పడిపోతూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం కదా. అలా జరగకుండా ఉండాలన్నా, ఒకవేళ కళ వచ్చినా కానీ అది నిజం కాకుండా ఉండాలన్నా సరేనండి, 2 లవంగాలను తీసుకోండి. తీసేసుకుని ఏంటంటే పరిహారం చేసుకోండి. చాలా ఈజీగా చేసేసుకునే పరిహారం, చాలా చక్కగా పనిచేసే పరిహారం అని చెప్పొచ్చు. కాబట్టి 2 లవంగాలను ఈ విధంగా తీసుకుని ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకుంటే సరిపోతుంది. కళలు అనేవి మెల్లిమెల్లిగా తగ్గుతాయి, ఒకటేసారి తగ్గిపోతాయని చెప్పట్లేదు. కానీ మెల్లిమెల్లిగా కళలు అనేవి తగ్గిపోవటానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. కళల నుంచి విముక్తి కలిగించుకోవాలంటే ఇది చక్కగా ఉపయోగపడే పరిహారం అని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. లవంగాలు లక్ష్మీదేవి రూపమైతే మనకేంటంటే పరిహారాల పరంగా ఇటు ధనం పరంగా కూడా మనకు పనిచేస్తాయి. అలానే కాకుండా ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఈ కళల్లో ఏంటంటే కనుక ఎవరో వచ్చి మీద కూర్చున్నట్టు, గొంతు నమిలినట్టు, అలానే కాకుండా ఏంటంటే కనుక మన మీద కూర్చొని
చాలా వరకు కూడా అండి మనని హింసిస్తున్నట్టు, మన శరీరంలోకి ప్రవేశించట్టు ఇలా కొంతమంది కళలొస్తాయి. కళల్లో మనం చూడరానిది చూసినట్టు కొన్ని కొన్ని సంఘటనలు చూస్తే మనం చాలా భయపడిపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ఏం చేయాలో కూడా అర్థం కాదు కదా! అయితే అలాంటి వాళ్ళు ఏంటంటే గనక ఈ కళలు రాకుండా ఉండాలంటే లవంగాలు తీసుకొని ఎడమ చేతిలో పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పి 3 సార్లు తల చుట్టూతా తిప్పి ఆ తర్వాత ఆ లవంగాలను ఏంటంటే గనక దిండు కింద పెట్టి పడుకొని తెల్లారి లేచిన తర్వాత ఆ లవంగాలను ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి చక్కగా వాటిని తీసేసి మీరేంటంటే ఏదైనా ఒక చెట్టు మొదట్లో పాతి పెట్టండి. అంటే పడేయకండి, పాతి పెట్టండి. అలా పాతి పెడితే చాలా మంచిదండి. చాలా అద్భుతమైన ఫలితాలైతే ఉంటాయండి. ఎప్పుడు చూడనంత అంటే ఫలితాన్ని మీరు చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. లవంగాలకు అంతటి శక్తి ఉంటుంది. లవంగాలతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు చక్కగా ఫలిస్తాయి. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయి. కాబట్టి రేపు బుధవారం పూట రాత్రి పడుకునేటప్పుడు లవంగాల పరిహారం అనేది చెయ్యండి. అలా లవంగాల పరిహారము చేసి మీకు వచ్చే చెడు కళలన్నీ కూడా ఏంటంటే కనుక దూరం చేసుకోండి. కళలు అనేవి రాకుండా చేసుకోండి. కళలు అనేవి ఏంటంటే కనుక మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఈ పరిహారం అనేది మీకు చక్కగా ఉపయోగపడుతుంది. అంటే ఒకసారి చేస్తే రెండోసారి మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు, మీరే చేసుకుంటారు. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా సుగంధ ద్రవ్యాలు అనమాట. సుగంధ ద్రవ్యాలంటే ఏంటంటే కనుక దైవం ఇష్టపడే అంటే సుగంధ ద్రవ్యాలు అంటే ఇక్కడ లక్ష్మీదేవి కావచ్చు, తదితర దేవతలు కావచ్చు, చాలా వరకు కూడా ఏంటంటే వీటిని ఇష్టపడుతూ ఉంటారనమాట. అందుకే వీటికి అతీత శక్తి ఉంటుందండి. ఇందులో దాగుండే శక్తి ఏంటంటే కనుక ప్రకృతి యొక్క అనుగ్రహమే కాదు, దైవ అనుగ్రహం కూడా ఇందులో దాగుంటుంది. కాబట్టి పరిహార పరంగా ఏంటంటే మనకు మంచి మేలు జరిగేలాగా చేస్తాయి అనమాట. చాలా వరకు కూడా మన పరిహారాలన్నీ కూడా పనిచేసేలాగా చేస్తాయండి. ఇలా ఏంటంటే ఇవి దైవానికి అంకితం చేయబడేవి కాబట్టి వీటితో పరిహారాలు చేసుకుంటే తొందరగా ఫలితాలు ఉంటాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కావున ఈ పరిహారాలన్నీ కూడా చేసుకోండి, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ని మీరే మీ కళ్ళతో చూస్తారనమాట. ఇలా చెడు కళ్ళ నుంచి విముక్తి కలిగించుకోవడానికి పరిహారం మీకు 100% ఫలితాన్ని తెచ్చిపెడుతుందనమాట. కావున ఆచరించుకోండి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక పర్సులో అండి రూపాయి కూడా లేక మనం నరకం చూస్తూ ఉంటామండి. కొన్నిసార్లు ఏంటంటే అసలు పర్సులో ఒక్క రూపాయి కూడా ఉండదండి. మా పర్సు ఎందుకో మాకు అచ్చు రాలేదండి అంటే మాకు సెంటిమెంట్ ఉంటుంది. కొంతమంది ఇదే కలర్ పెట్టుకోవాలి, ఇదే కలర్ని పెట్టుకుంటే బాగుంటుంది అన్నట్టుగా భావించుకొని పర్సును ఏంటంటే మారుస్తూ ఉంటారు. అందులో కొన్నిసార్లు డబ్బు ఉంటే ఆ పర్సు మనకు లక్ అంటారు. డబ్బు లేకపోయింది అనుకోండి, ఆ పర్సులో అసలు రూపాయి కూడా కనిపించకుండా పర్సు ఖాళీగా మన దగ్గర పడుంటే మనం ఏంటంటే కనుక ఏమనుకుంటాం, అసలు కూడా ఈ పర్సు మాకు అచ్చ రాలేదు, ఈ కలరే మాకు అసలు కలిసి రాలేదని తీసేసి ఇంకా వేరేది కొంటూ ఉంటాం కదా. అయితే ఒకటి గుర్తు పెట్టుకోండి, మన పర్సులో అంటే మనం ఏది చేసినా కానీ మన పర్సులో ఒక 10 రూపాయలు 100 రూపాయలు అయితే ఉంటుంటాయి. ప్రతి ఒక్కరి పర్సులో ఉంటుంటాయి. ఆడవాళ్ళు కావచ్చు, మగవారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కొంత డబ్బునైతే మనం పర్సులో మనం పెట్టుకుంటాం. అలా పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఆ డబ్బు కూడా ఉండకుండా పోతుంది, అదేదో ఒక రకంగా ఖర్చు అయిపోతుంది. కొన్ని సిచ్యువేషన్స్లో రూపాయి కూడా పర్సులో ఉండదు, ఖాళీగా ఉంటుంది కదా. అలా ఉండకుండా ఎప్పుడు కూడా పర్సులో ఏంటంటే కనుక డబ్బు కనిపించాలన్నా, ధనం అనేది రావాలన్నా, ధన ద్వారాలు తెచ్చుకోవాలన్నా, అలానే కాకుండా ఏంటంటే నిరంతరం డబ్బు ఏదో ఒక రకంగా మన పర్సులో అంటే పాతది పోయినప్పుడు కూడా కొత్త డబ్బు ఏంటంటే మన పర్సులో ఉండాలన్నా సరేనండి. ఇప్పుడు చెప్పి ఈ లవంగాల పరిహారం చేసుకోండి, చూడండి, ఆ తర్వాత షాక్ అయిపోతారనమాట. ఇందులో ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా 2 లవంగాలు, పువ్వు ఉండాలి, చక్కగా ఫ్రెష్గా ఉంటే మంచిది. ఎందుకంటే ఒకసారి పెడితే తీయం కదా, మళ్ళీ తీయం కదా. కాబట్టి మీరేం చేయండి అంటే కనుక 2 లవంగాలు తీసుకోండి. అలా 2 లవంగాలు తీసుకుని ఆ తర్వాత వాటిని ఏంటంటే కనుక గణపతి పటం ముందే పెట్టుకోండి. ఇది సాయంత్రం 7 గంటల సమయం, రేపు బుధవారం తిదికి సాయంత్రం 7 గంటల సమయం ఏంటంటే కనుక చాలా అద్భుతంగా ఉందండి. మీరు అంటే ఉదయం స్నానం చేసినప్పుడు కూడా సాయంత్రం ఏంటంటే కనుక నాన్ వెజ్ తినకపోతే కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుని దీపం పెట్టకపోయినా 2 లవంగాలు తీసుకొని చక్కగా ఉండేలాగా చూసుకొని వాటిని ఏంటంటే కనుక మీ కుడి చేతిలో పట్టుకొని అంటే ఇలా సంకల్పం చెప్పుకోవాలి. మన అవసరం కోసం మనం చేస్తున్నాం కాబట్టి మనం ఏంటంటే సంకల్పం చెప్తే మంచిదండి. సంకల్పం చెప్పుకోవటం వల్ల ఏంటంటే కనుక అది తొందరగా సిద్ధిస్తుందని ఒక అర్థం అండి. ఇలా సంకల్పం చెప్పుకుంటే మన దాని మీద మనకు నమ్మకం ఉంటుంది. కాబట్టి ఇలా చెప్పేసుకున్న తర్వాత 2 లవంగాలను గణపతి పటం ముందు పెట్టి రాత్రంతా వదిలేయండి. అంటే మరుసటి రోజు మనకు గురువారం ఉంటుంది కదా, ఆ రోజు ఉదయం స్నానం చేసి తీసుకోండి. ఇలా గణపతి పటం ముందు పెట్టి గట్టిగా సంకల్పం చెప్పుకొని ధనం కోసం మాత్రమే ఇవి పెడుతున్నాను, డబ్బు ఏదో ఒక రకంగా వచ్చేలాగా చూడు తండ్రి నువ్వే అని చక్కగా పెట్టేసి ఇంకా వదిలేయండి. అలా వదిలేసిన తర్వాత ఏంటంటే కనుక మరుసటి రోజు తీసి మీ పర్సులో దాచుకోండి. చూడండి ఏ రకంగా మీ దగ్గరికి డబ్బు అనేది ఆకర్షిస్తుంది. కానీ సీక్రెట్గా పెట్టండి. పదే మన కంటికి కూడా కనిపించడం మంచిది కాదు కదా. కాబట్టి ఏంటంటే కనుక పదే కనిపించకుండా కొంచెం చిన్న ప్యాకెట్స్ ఉంటాయి కదండి మన పర్సులలో, అందులో పెట్టేసి వదిలేయండి. లేదంటే ఒక తెల్లని కాగితం తీసుకొని చిన్న పొట్లం కట్టి అందులో పెట్టి వదిలేయండి. అలా కూడా ఫలితం వస్తుంది, ఇలా కూడా ఫలితం వస్తుంది. ఎలా పెట్టినా కానీ ఫలితం వస్తుంది. కానీ మన కంటికి కనిపించకుండా పెడితేనే బెటర్ అని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి పెట్టేయండి. మీకు నెల ఉంచుకోవాలనిపిస్తే నెల ఉంచండి, 2 నెలలు ఉంచాలంటే 2 నెలలు, ఇలా 2 నెలలు 3 నెలలు మాత్రమే పనిచేస్తే అంతకంటే ఎక్కువగా అయితే పనిచేయవు. కొన్నిసార్లు ఏంటంటే పవర్ దిగిపోతే 2
స్మెల్ కూడా పనిచేయవండి. మన దగ్గర ఉండే నెగిటివిటీని బట్టి మన మీద ఏంటంటే కనుక ఆధారపడి ఉంటుందన్నమాట. లవంగాలు కూడా చెడుని తీసేసుకుంటాయి కాబట్టి కొన్ని సార్లు ఏంటంటే కనుక ఫలితాలు అయితే ఇవ్వవండి. తొందరగా ఏంటంటే కనుక వాటి పవర్ అనేది దిగిపోతుంది. అప్పుడు ఏంటంటే పాతవి తీసి ఏదైనా చెట్టు మొదట్లో వెయ్యాలి. అలా అని ఎప్పుడు కూడా తులసి మొక్క మొదట్లో మాత్రం వెయ్యకూడదు. ఎందుకంటే దేవతా వృక్షంగా పరిగణిస్తారు కాబట్టి అదంతా కూడా చెడు తీసుకొని ఉంటుందన్నమాట. మన దగ్గర మనం జేబులో పెట్టుకున్నప్పుడు చెడంతా కూడా తీసుకుంటుంది. పర్సులో పెట్టినా కానీ మన దగ్గర ఏంటంటే కనుక ఇటు ధనం మీద ఉండే చెడు కావచ్చు, అలానే కాకుండా మనకుండే చెడు కావచ్చు, అదంతా కూడా తీసుకుంటుంది. కాబట్టి ఇలా తులసి మొక్క మొదట్లో అయితే వెయ్యకూడదు. మిగతా చెట్ల మొదట్లో వేసుకున్నా పర్వాలేదు, కానీ తులసి మొక్క మొదట్లో వెయ్యొద్దు. అలానే ఒక బుధవారం చూసుకొని 2 లవంగాలను తీసుకొని మళ్ళీ ఈ విధంగా పరిహారం చేసేసుకోండి, సరిపోతుంది. ఎంతలా ఫలితం వస్తుందో మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారనమాట. అంత చక్కగా పనిచేసే పరిహారం అండి. అసలు వదులుకోకుండా చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ అయితే మీరు పొందుతారు. అలానే కాకుండా ఇంకా షాక్ అయిపోతారని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఏంటంటే కనుక పనిచేసే పరిహారం, పనిచేయదని ఇందులో ఎలాంటి సందేహాలు డౌట్లు పెట్టుకోకుండా కనుక చేసుకుంటే తప్పకుండా మార్పు అయితే ఉంటుంది. ఆ మార్పుని మీరే మీ కళ్ళతో చూస్తారు. ఇక ఆ తర్వాత మీరేంటంటే కనుక రేపు బుధవారం కదా, అయితే బుధవారం రోజున కొన్ని నియమాలు చిన్నవి, చాలా చిన్నవి, ఇవి అందరికీ తెలుసుంటాయి. కాకపోతే సమయం లేదని మనం ఏంటంటే కనుక పాటించము. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే మనం చేసుకోం, కొన్ని నమ్మం కూడా కదండి. అయితే బుధవారం కావాలంటే ఈ విధంగా చేసి చూడండి. దేనికోసమైనా సరే, అంటే మనం మంచి పని కోసం కావచ్చు, ఇంటర్వ్యూస్ కోసం కావచ్చు, ఉద్యోగం కోసం కావచ్చు, ఇలా బయటికి వెళుతూ ఉంటాం. పర్సనల్గా ఏవైనా పనులు ఉన్నా కానీ మనం బయటికి వెళుతూ ఉంటాం కదా. అయితే బుధవారం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఓం గం గణపతి నమః అనుకుని వెళ్ళండి. వెళ్ళిన పని ఏదైనా కావచ్చండి, అది చిన్నదా పెద్దదా పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా ఆ పని పూర్తవుతుంది. ఆ పని వల్ల మీకు లాభమే చేకూరుతుంది. ఇంటర్వ్యూకి వెళ్తున్నారనుకోండి, ఇంటర్వ్యూ వస్తుంది అంటే మనము ఆ ఇంటర్వ్యూలో పాస్ అవుతామో ఫెయిల్ అవుతామో మాకు తెలియదండి, కానీ ఫస్ట్ రోజు అండి ఇంటర్వ్యూకి వెళ్తున్నామండి, 2-3 సార్లు వెళ్ళాం కానీ ఆ ఇంటర్వ్యూ మాకు పెద్దగా అనుకూలించలేదండి అని వెళ్తారు కదా. అలాంటి వాళ్ళు కూడా గణపతిని ఇలా ఓం గం గణపతి నమః, ఓం వక్రతుంటాయ నమః, లేదంటే కనుక ఇలా ఏంటంటే గణపతి నామాలన్నమాట చక్కగా పఠించుకుంటూ మనం ఇంట్లో నుంచి అడుగు బయటికి పెడితే ఖచ్చితంగా మన పని జరుగుతుంది. మనం దేనికోసం అయితే వెళుతున్నామో అదేంటంటే కనుక తప్పనిసరిగా జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి చేసుకోండి. నార్మల్గా పనులకు వెళ్ళేటప్పుడు కూడా ఓం గం గణపతి అనుకుంటే చాలా మంచిదండి. ప్రతిరోజు కూడా గణపతి పటాన్ని తాకి వెళ్ళినా, ప్రతిరోజు కూడా ఏంటంటే కనుక ఓం గణపతి నమః అనుకుంటూ వెళ్ళినా వెళ్ళే పనుల్లో ఆటంకాలు ఉండవు. మనం చేసే పనుల్లో కూడా ఏంటంటే కనుక నష్టాలు కష్టాలు ఏర్పడవు, బాధలు అనేది రావన్నమాట. ఆ పనులు పెండింగ్లో పడిపోవు. ఆ పనుల వల్ల లాభమే జరుగుతుంది, కానీ నష్టమైతే చేకూరదనమాట. ఇలా ఈ పనుల వల్ల మనకు మంచి ఫలితాలు అయితే ఉంటాయి. కావున ప్రతి దినం కూడా అండి, ఈ రోజు ఆ రోజని కాదు, ఏ రోజని సరేనండి, గణపతిని అంటే తలుచుకుంటూ వెళ్ళండి. అలానే కాకుండా గణపతికి నమస్కారం చేసుకుంటూ వెళ్ళండి. ఎవరైతే గణపతి పటాన్ని తాకుతారో వాళ్లకు గణపతి అనుగ్రహం కలిగి ఎలాంటి విఘ్నాలనేవి ఏర్పడకుండా వాళ్ళు అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరిగి వారికి మంచి ఫలితాలు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి బుధవారం పూట కావచ్చు, మిగతా వారాల్లో కావచ్చు, ఇలా ప్రయత్నించండి. తప్పకుండా మార్పు అనేది ఉంటుంది. ఆ మార్పుని మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారు. ఇలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ముఖ్యంగా ఇంకా మనం ఇలా గణపతిని తలుచుకోవటం, గణపతి నామాలను స్మరించుకోవటం, అప్పుడప్పుడు ఏంటంటే కనుక ఏదైనా పని జరగకపోతే వెంటనే గణపతిని అంటే తలుచుకుంటే ఆ పని కూడా జరిగే అవకాశం కూడా ఉంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందండి. ఈ చిన్న నియమాలను పాటించి రేపు లవంగాలతో పరిహారం చేసుకుని మీకుండే కష్టాలను పోగొట్టుకోండి. అలానే కాకుండా గణపతి అనుగ్రహానికి పాత్రలు కండి.